నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది? గెలిచే పార్టీ ఏది? బీఆర్ఎస్ ఎత్తుకున్న వ్యూహం, కాంగ్రెస్ ఎత్తుకున్న వ్యూహం, ఏ వ్యూహం పనిచేసే అవకాశం ఉంది? బీఆర్ఎస్ టోటల్గా నవీన్ యాదవ్ ఫ్యామిలీ వాళ్ళు మొత్తం రౌడీ రాజ్యం వస్తుంది ఒకవేళ గెలిస్తే అన్న ప్రచారాన్ని చాలా బలంగా సింగిల్ పాయింట్ ఎజెండా కింద వాళ్ళు ఎంచుకున్నట్టుగా కనబడుతున్నది. మరి ఇది ఎవరికి నెగిటివ్ అవుతుంది? నవీన్ యాదవ్కి నెగిటివ్ అవుతుందా, లేదు సునీతకి నెగిటివ్గా మారే అవకాశం ఉందా? మాట్లాడదాం. అందులో బీజేపీ సిచ్యువేషన్ అంటే ఇది కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితున్నది. నా ముందు ప్రముఖ విశ్లేషకుడు కార్తీక్ కట్టా ఉన్నారు. ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి. నమస్తే కార్తీక్ భాయ్. నమస్తే. ఏం జరుగుతున్నది? మీరు కూడా తిరిగినట్టున్నారు కదా జూబ్లీహిల్స్ ఈ ఉప ఎన్నిక, ఈ అన్ని డివిజన్లు ఏరియాలంతా కూడా. అవునండి. ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు ఇప్పుడు ఒక అంచనాకు వస్తున్నారు? సరే, బై ఎలక్షన్ కాబట్టి లాస్ట్ 2-3 days అన్నది చాలా కీలకము. పోల్ మేనేజ్మెంట్, మనీ, మద్యము, లిక్కర్ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. కానీ ఇప్పటి వరకు అంచనా ప్రకారం ఒక లైన్ ఏమైనా కనబడుతున్నదా? నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణలో చాలా కీలకమైన ఎన్నిక ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే జూబ్లీహిల్స్ తర్వాత మోస్ట్లీ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా. ఎందుకంటే అతని మీద అనర్హత వేటు పట్టడానికి అవకాశం ఉంది. మిగతా ఎమ్మెల్యే లాగా దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి లేదు. అతను పార్టీ మారినట్టు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండి పోటీ చేశాడు కాబట్టి అతను టెక్నికల్ గా దొరికిపోయాడు. అతని మీద అనర్హత వేటు పట్టడానికి స్కోప్ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం స్పీకర్ గా అతని మీద అనర్హత వేటు వేయొచ్చు. వేస్తే అక్కడ రావచ్చు. అంటే ఈ రెండు పక్కపక్కన జరగాలి. జూబ్లీహిల్స్ లో గెలిచేటువంటి ప్రభావమే ఖైరతాబాద్ మీద పడింది. ఖైరతాబాద్ జూబ్లీహిల్స్ ప్రభావం జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడింది. ఆటోమేటిక్ గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నిక అనేది నేను భావిస్తున్నాను. ప్రధానంగా 7 డివిజన్లు. అందరూ అనుకునేది అంటే జూబ్లీహిల్స్ అంటే చాలా క్లాస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. సినిమా సెలబ్రిటీలు, డబ్బులు ఉన్న వాళ్ళు, తర్వాత ఆంధ్ర సెక్టర్స్ ఎక్కువ ఉన్నారని అనుకుంటారు. కాదు, ఇది పూర్తిగా మాస్ ఓట్ బ్యాంకు, బస్తీ ఓట్ బ్యాంకు. ఎక్కువగా మైనార్టీలు ఉన్నారు. 1,20,000 మంది ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు ఒక 30,000 మంది, దగ్గర 1,50,000 దగ్గరలో అటు ఇటుగా మైనార్టీలు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు. తర్వాత బీసీల శాతం కూడా చాలా ఎక్కువ. మున్నూరు కాపు ఉన్నారు. మున్నూరు కాపుల తర్వాత యాదవులు, గౌడాసు, మిగతా అన్ని బీసీ వర్గాలు కూడా ఉన్నాయి. తర్వాత దళిత వర్గాలకు కూడా 30,000 వరకు ఓట్ బ్యాంక్ ఉంది, మాదిగా అన్ని కలిపి. సో కాబట్టి ఇది చాలా ప్రధానంగా మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ ఈ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి, బస్తీలు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. అంటే సహజంగా జనాలకి ఈ నియోజకవర్గం అంటే వేరే అనుకుంటారు కాబట్టి ఇంత వేడి మరి చెప్తున్నాను. మోస్ట్లీ ఇక్కడ బస్తీ ఓట్ బ్యాంక్ ఎవరి వైపు ఉంటుందో వాళ్ళ వైపే అనుకూలుతుంటది. ఇక నేను ఒక కీలకమైన ప్రశ్న అడుగుతున్నాను. నా సర్వేను, నా అంచనాలు చెప్పే కంటే ముందు అడుగుతున్నాను. అసలు బీఆర్ఎస్ పార్టీ మాగంటి గోపీనాథ్ గారి భార్య మాగంటి సునీత గారికి ఏ ప్రాతిపదికన టికెట్ ఇచ్చారు? నా బేసిక్ భర్త చనిపోయింది కాబట్టి కొంత సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుద్దామని ఇచ్చుంటారు. ఎన్నాళ్ళు ఫ్యామిలీ జనరల్ గా ఇది ఎప్పటి నుంచో తరతరాల దశాబ్దాల నుంచి జరుగుతున్నదే కదా ఇది అన్ని పార్టీలు. అన్న ఎన్నాళ్ళు ఫ్యామిలీ పాలిటిక్స్ అంటే నేనేమంటానంటే నీకు ఆమెని పొలిటికల్ గా ఎంట్రీ చేయాలనుకో పార్టీ పదవి ఇచ్చుకోండి, మనకు అభ్యంతరం లేదు. పార్టీలో సర్వీస్ చేయించుకోండి. పార్టీలో పబ్లిక్ లో సర్వీస్ చేస్తున్నారని పేరు వస్తే పార్టీ తరపున టికెట్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన భార్య, లేకపోతే ఆయన చనిపోతే ఆయన కొడుకు, ఆయన కూతురు, ఎన్నాళ్ళు ఈ రాజకీయాలు అంటే నేను ఇప్పుడు ఇది ఏ పార్టీ చేసినా తప్పంటే నేను. ఓకే, కానీ ఈ సెంటిమెంటల్ పాలిటిక్స్ ఇప్పుడు మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ క్యాండిడేట్ గా ఉన్న మాగంటి సునీత గారు ఒక పబ్లిక్ వేదిక మీద ఏడిస్తే దాన్ని కాంగ్రెస్ వాళ్ళు క్వశ్చన్ చేస్తే వాళ్ళ పెద్ద పవర్స్ వచ్చి ఒక బిడ్డ ఏడుపుని ఎలా చేస్తారని చాలా మంది మాట్లాడారు. సరే, నేను అడుగుతున్నా, అసలు ఆడబిడ్డ టికెట్ ఇవ్వదలుచుకుంటే బీఆర్ఎస్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు. ఆడబిడ్డకి మంత్రి పదవి ఇవ్వనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది, అది వేరే విషయం అనుకోండి. నేను అడుగుతున్నాను, అసలు ఎందుకు ఆవిడికి టికెట్ ఇచ్చారు? ఏ క్వాలిఫికేషన్తో ఇచ్చారు? పబ్లిక్ లో సర్వీస్ చేశారా? తర్వాత పార్టీకి సర్వీస్ చేశారా? వాళ్ళే చెప్తున్నారు ఆమెకి గతంలో ఎలాంటి అనుభవం లేదు, వేదిక మీదకి రాగానే ఒకసారిగా భర్తను గుర్తు తెచ్చుకుందని. ఎలాంటి అనుభవం లేని వ్యక్తిని అసెంబ్లీకి పంపిస్తే ఆమెకి చట్టాల మీద అవగాహన లేకుండా, రాజ్యాంగం మీద అవగాహన లేకుండా, గ్రౌండ్ మీద ప్రజల సమస్యల మీద అవగాహన లేకుండా ఏం మాట్లాడతారు, ఏం చర్చిస్తారు? తప్ప ఏదో ఒక ఒపీనియన్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఉండాలి కదా. రేపు రాజకీయాల్లో సింపతీలు, ఎమోషన్స్ వీటి మీదనే రాజకీయం నడుస్తుంది కదా. మీరు చెప్తున్నది కరెక్టే. ఎవరైతే మంచిగా పనిచేస్తారో, ఎవరైతే బలంగా ప్రజల్లో ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించాలి. అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి.
అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తులకు ఇవ్వకపోయినా పర్లేదన్న. మాగంటి గోపీనాథ్ గారు తర్వాత సెకండ్ క్యాడర్ అంటూ ఆ పార్టీకి ఉంటదిగా. ఆ పార్టీ నమ్ముకుని జెండాలు మోసిన వాళ్ళు ఉంటారుగా. అసలు మాగంటి గోపీనాథ్ గారు తెలంగాణ ఉద్యమంలో రాకముందు ఆయన టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు అది మైనస్ అయిందా ఏమన్నా వాళ్ళకి? ఖచ్చితంగా అది చర్చిస్తున్నారు ప్రజలు. అందుకని ఈ పాయింట్ నేను లేవనెత్తున్నా. ఇంకొకటి ఏమంటున్నారు అంటే, ఒకటి మాగంటి గోపీనాథ్ గారిని 3 సార్లు ఎమ్మెల్యేగా చూశారు. తర్వాత ఏమెవరో జనాలకి తెలియదు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీకి కొంత పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా ఏ క్యాండిడేట్ చాలా మైనస్ అయింది అక్కడ. ఆమె తెలియదు. ఆమె ఇంకోటి ఏంటంటే, ఆమె వల్లే మాగంటి గోపీనాథ్ రూడ్ మెంటాలిటీ, ఇంట్లో పోయిన రిసీవ్ చేసుకోరు, అక్కడ చెప్పేది వినరు. సొంత సామాజిక వర్గంలో కూడా మాగంటి గోపీనాథ్ గారు అంటే కమ్మ సామాజిక వర్గం అభిమానిస్తారని అందరూ అనుకుంటారు. కానీ నిన్ను చూసారా, కమ్మ సామాజిక వర్గం నాయకులంతా పోయి రేవంత్ రెడ్డిని కలిశారు తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో. ఎందుకంటే వాళ్ళకు కూడా మాగంటి గోపీనాథ్ గారి అంటే మాగంటి గోపీనాథ్ గారు ఒకప్పుడు చాలా రిసీవింగ్ గా ఉండేవాళ్ళు. ఏమో ఎప్పుడైతే కొంత లీడ్ తీసుకున్నారో దాని తర్వాత కొంత మైనస్ అయిందనేది వాళ్ళ ఫీలింగ్. వాళ్ళతో మీరు మాట్లాడినా తెలిసింది ఆ విషయం. ఇది చర్చనీయాంశంగా మారింది. ఒకటి ఆమె క్యాండిడేట్ గా. రెండోది ఈయన ఎవరైతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నారో నవీన్ యాదవ్ లోకల్ ఎప్పటికప్పుడు జనంలో ఉన్నాడు. ఆమెమో జనం కొత్తగా జనాలు అంటున్నారా ఆ మాట? వాస్తవంగా అంటున్నారు. అంటే మీరు కూడా సర్వే సంస్థ ఉన్నట్టుంది కదా మీది? ఐపీఎస్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్ పేరుతో మేము దాంతో వెళ్ళారు మీరు? అంటే అంటే ఆ పర్టికులర్ పోలీస్ సర్వే సంస్థ చెప్తే ఓన్లీ కేవలం అంచనాలు చెప్పాల్సింది, దాన్ని రాజకీయాలు మాట్లాడడం లేదు. నేను నన్ను పొలిటికల్ అనలిస్ట్ గానే మాట్లాడగా అన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నేనేమంటానంటే ఈ నవీన్ యాదవ్ వైపు నుంచి ఈ మాస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ యూసఫ్ గూడ, రేమత్ నగర్, ఎర్రగడ్డ ఏరియాలో చాలా పాజిటివ్ ఉంది. ముఖ్యంగా రేమత్ నగర్, యూసఫ్ గూడ 1 సైడ్ కాబోతున్నాయి. యూసఫ్ గూడ, రెహమత్ నగర్ 1 సైడ్ కాబోతున్నాయి నవీన్ యాదవ్ తరఫున నాకున్న అంచనా చెప్తున్నాను. తర్వాత షేక్పేట, బోరుబండ, శ్రీనగర్ కాలనీ, వెంగర్రావు నగర్ కొంత బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే ఉంది. అయితే క్యాండిడేట్ వాళ్ళకి మైనస్ గా మారారు. తర్వాత వాళ్ళు ఎత్తుకున్న మీరు చెప్పారుగా ఒకే ఒక నినాదం రౌడీ అనేటువంటిది. ఆ రౌడీ అనేటువంటిది అబవ్ మిడిల్ క్లాస్ ని ఆకర్షించే నినాదం, మాస్ ని ఆకర్షించే నినాదం కాదు. రెండోది అక్కడ ఏరియాలో నవీన్ యాదవ్ గాని చిన్న శిశు యాదవ్ గాని ఉన్నంతలో మంచి పేరే ఉంది. నవీన్ యాదవ్ అంటే కొద్దిగా వాళ్ళ అనుచరుల మీద కొంత ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నవీన్ యాదవ్ రూడ్ గా బిహేవ్ చేశారని కానీ ఒకరిని బెదిరించారని కానీ అలాంటి ఒపీనియన్ అక్కడ ప్రజల్లో లేకపోవటం అతనికి ప్లస్. అయితే ఒక విషయం మాత్రం వాస్తవం, ఈ ఎన్నిక వీళ్ళిద్దరికీ కాదు, అసలు మాగంటి సునీతకి కాదు, ఈవెన్ నవీన్ యాదవ్ కి ఇంపార్టెంట్ కాదు. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డికి, కేటీఆర్ కి ఇంపార్టెంట్. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తీవ్రమైన యాంటీ ఉంది. హైదరాబాద్ ప్రజలు తీవ్రమైనటువంటి కోపంతో కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉన్నారు అన్నటువంటిది చెప్పగలగాలి. ఈ ఎలక్షన్ ద్వారా ప్రచారం ఉంది కదా, ఆ ప్రచారం అబద్ధమని రేవంత్ రెడ్డి ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్నికలు గెలవాలి. రేపు తన కోసం పార్టీలో జాయిన్ అయినటువంటి, తన ప్రభుత్వాన్ని తనని నమ్మి జాయిన్ అయినటువంటి దానం నాగేంద్ర గెలిపించుకోవాలంటే ఈ జూబ్లీస్ గెలిచిరాలి. జిహెచ్ఎంసీ మేయర్ ప్రస్తుతం బీఆర్ఎస్ సిట్టింగ్ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఇవాళ జూబ్లీస్ గెలిచిరాలి. అందుకని రేవంత్ రెడ్డి గారు ఈ వరుసగా గనుక ఇవాళ జూబ్లీస్ ఓడిపోయి దీనివల్ల ఖైరతాబాద్ ఓడిపోయి, ఖైరతాబాద్ ఈ అన్ని కలగలిపి ప్రభుత్వం వ్యతిరేకత కలగలిపి జిహెచ్ఎంసీలు కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది హైదరాబాద్ పరిధిలో. ఎందుకంటే మేజర్ ఓట్ బ్యాంక్ హైదరాబాదే కదా, మినీ తెలంగాణ కదా. అందులో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా హైదరాబాద్ పరిధిలో రాలేదు. పార్లమెంట్ ఎన్నికల పరిధిలో కూడా రాలేదు, పార్లమెంట్ పరిధిలో కూడా రాలేదు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు మల్కాజ్గిరి బీజేపీ కొట్టుకుని పోయింది, ఈటెల రాజేందర్ గెలిచాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొన్న కంటోన్మెంట్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఊపిరి. కాబట్టి ఇప్పుడు జూబ్లీస్ లో గెలవటం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. కేటీఆర్ ఎందుకు ఇంపార్టెంట్? మొన్న అసెంబ్లీ పోయింది, పార్లమెంట్ 0, సిట్టింగ్ స్థానమైనటువంటి కంటోన్మెంట్ పోయింది. ఇప్పుడు జూబ్లీస్ కూడా పోతే కేటీఆర్ నాయకత్వం అంటే ఇన్నాళ్ళు కవిత ఏదైతే చెప్పుకుంటూ వస్తుందో యువరాజు వల్ల పని కాదు అని ఏదైతే ప్రచారం చేసుకుంటూ వస్తుందో అదే నిజం. కేటీఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లలేడు, కేటీఆర్ వల్ల కాదు. జూబ్లీస్ సిట్టింగ్ స్థానాన్ని అవకాశం ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీ అని పాజిటివ్ ఉండి కూడా పోగొట్టుకున్నాడు అనేటువంటిది కేటీఆర్ నిందమయ్యాల్సి వచ్చింది. కేటీఆర్ నెక్స్ట్ పొలిటికల్ లీడర్. మీరు గమనిస్తున్నా లేదో మీకు తెలియదని నేను అనుకోవట్లేదు, కానీ కేసీఆర్ కొన్నాళ్ళుగా బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంటున్నాడు. అతను మాట్లాడలేదు, అతనికి సంబంధించిన వీడియో ఆడియో కూడా బయటకు రానిట్లేదు. మొన్న కనీసం వీడియో కూడా బయటికి రాలేదు. కేవలం కేటీఆర్ ముందుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ ముందు వస్తే మళ్ళీ కేసీఆర్ చుట్టూ చర్చ జరిగింది. కానీ రేవంత్ రెడ్డికి సమాంతర లీడర్ ఎవరంటే కేటీఆర్ అనిపించుకోవాలనేది కేటీఆర్ తాపత్రయం. ఇప్పుడు అనిపించుకోవాలంటే ఏంది? తను ఏదైతే ప్రచారం డిజిటల్ ద్వారా చేస్తున్నాడో అది రియాలిటీలో ప్రూవ్ చేసుకోవాలి.
ఆ రియాలిటీలో ప్రూవ్ చేసుకునేది జూబ్లీహిల్స్ గెలుపు ద్వారా ప్రూవ్ చేసుకోవాలి. ఇవాళ జూబ్లీహిల్స్ లో గెలిస్తేనే రేపు సిట్టింగ్ స్థానమైన ఖైరతాబాద్ను కాపాడుకోగలదు. ఎందుకంటే ఖైరతాబాద్ ఎలక్షన్ వచ్చింది అంటే అది బీఆర్ఎస్ పోరాటం, కోర్టు దాకా వెళ్ళి పోరాటం చేస్తుంది కదా. మరి ఆ పోరాటం ద్వారా సాధించుకున్నటువంటి ఉప ఎన్నికలు గెలవకపోతే బీఆర్ఎస్ డమ్మీ కదా. ఇక కాబట్టి అందులో హైదరాబాద్ ఉంటే కేటీఆర్ అని చెప్పుకుంటారు కదా. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హైదరాబాద్ పరిధిలోని కూడా సీటింగ్ వచ్చింది. సో తనకంత ఇంపార్టెంట్ ఎలక్షన్, చాలా ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డికి అండ్ కేటీఆర్ మొత్తం చూస్తున్నాడు. కేసీఆర్ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నాడు. హరీష్ కూడా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ దీంతో ఆయన కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ స్ట్రాటజీ అంతా కేటీఆర్ అమలు చేస్తున్నట్టున్నాడు. ఈ రౌడీ అనే ఈ లైన్ అంతా కేటీఆర్ అమలు చేస్తున్నట్టు కనబడుతున్నది. నేను అనుకుంటున్నది కొంత బ్యాక్ ఫైర్ అవుతుందేమో బీఆర్ఎస్ కి. అసలు యాక్చువల్ గా వీళ్ళు మాట్లాడాల్సింది పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడితే బాగుండేది. 2500 ఏమైంది, తులం బంగారం ఏమైంది, ఇట్లాంటి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడితే పబ్లిక్ కనెక్ట్ అవుతారేమో. రౌడీ అనే దాన్ని ప్రధానంగా ఫోకస్ చేయడం వల్ల లేని దాన్ని తెచ్చారనే భావన కనుక ప్రజల్లోకి వస్తే ఉన్న ఓట్లు కూడా పడేయము. అంటే అంది వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకున్నట్టు అవుతుంది కేవలం ఒకే ఎజెండాతో పోతే. కాంగ్రెస్ పార్టీ చాలా హామీలు ఇచ్చింది, అమలు చేయలేకపోయింది. మీరు న్యూస్ మార్నింగ్ లో ప్రస్తావించినట్టు ఆ చిత్రపురి కాలనీ భూముల ఇష్యూని అంటే దాన్ని లేవనెత్తడానికి కేటీఆర్ కి ఇబ్బంది ఉందేమో కానీ ఇంపాసిబుల్ టచ్ కూడా చేయలేదు. సరే, పబ్లిక్ ఇష్యూస్ అయితే గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, ఇచ్చినటువంటి హామీలని మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, కాంగ్రెస్ లో మంత్రుల కొట్లాటిని దాన్ని ఎక్కువగా చూపించే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇవన్నీ పక్కన పెట్టాను. రాజకీయాలకు అతీతంగా నేను ఒక పాయింట్ మాత్రం మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నానన్న. ఓసీ వర్సెస్ బీసీ ఫైట్ నడుస్తుంది. రాజకీయాలకు అతీతంగా బీసీ సంఘాలు ఏం చేస్తున్నాయి? నేను బేసిక్ ప్రశ్న, బీసీలకి 42% రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికల్లో కావాలనేటువంటి ఒక పొలిటికల్ ఫైట్ నడుస్తుంది కదా. అవును కదా. ఇప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్లకి అడ్డంకిగా మారింది ఎవరు? రాజకీయ నాయకులు కాదా? అంతే, రాజకీయ పార్టీలు కదా. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు బీసీల చేతుల్లో లేకపోవటం ఫలితంగానే జరుగుతుంది. చట్టసభల్లో బీసీల శాతం పెరగాలి కదా. ఇప్పుడు నీకు బీసీకి టికెట్ ఇచ్చినప్పుడు నువ్వు మొదటి స్టెప్ ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ బీసీకి ఇచ్చినట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీకి ఇవ్వాలని బీసీ సంఘం డిమాండ్ పెట్టాలి కదా ముందు నుంచి. ఎందుకు లేపలేకపోయాయి? ముందు నుంచి కూడా. ఇప్పుడు ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీ పాలిటిక్స్ మాట్లాడానంటే యాక్చువల్గా అక్కడే పాయింట్ కనెక్ట్ చేయాల్సింది. యాక్చువల్గా ఫ్యామిలీ పాలిటిక్స్ మాట్లాడడానికి కారణం ఇక్కడ ఉంది. అక్కడ ఎవరున్నారు? మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. ఎవరున్నారు? ఎస్సీలు ఎక్కువ ఉన్నారు. ఎవరున్నారు? బీసీలు ఎక్కువ ఉన్నారు. ఎక్కువ జనాభా ఉన్నటువంటి చోట ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని బీసీ సంఘాలు ఎందుకు డిమాండ్ చేయలేకపోయాయి? బీజేపీ పార్టీ రెడ్డి టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీ కమ్మకి టికెట్ ఇచ్చింది. అక్కడ రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, కమ్మలు ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఆ సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చారు? ఇప్పుడు ఏమాత్రం అనుభవం లేకపోయినా కమ్మ సామాజిక వర్గాన్ని సానుభూతి కోసం టికెట్ ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాలు డిమాండ్ పెడితే బీసీ టికెట్ ఇవ్వరా? కానీ బీసీ సంఘాలు ఇక్కడ ఫెయిల్ అయినాయి కదా. ఇక్కడే ఈ ఉద్యమం రాజకీయ పార్టీలు కబంధస్తాల్లో చిక్కుకొని పోయి ఉంది. బీసీ ఉద్యమం సక్సెస్ కాకపోవటానికి కూడా పొరపాటు ఇక్కడే ఉంది. రైట్ టైంలో రైట్ ఫైట్ జరగట్లేదు. ఏదో ప్రజల్లో మూమెంట్ ఉంది, మీలాంటి జర్నలిస్టుల్లో మూమెంట్ ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ సరైనటువంటి ఫైట్ నడవట్లేదు, సరైన వేదికలు లేవు, సరైనటువంటి వాయిస్ లేదు, ప్రజల తరపున నిజమైనటువంటి పోరాటం జరగట్లేదు అనేటువంటి నా వాదన. ఇప్పుడు బీసీ సంఘాలన్నీ కలిసి మేము రాజకీయాలు దూరం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ పార్టీయా, బీఆర్ఎస్ పార్టీ అని వదిలేయండి. మాకు బీసీ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి మా అభ్యర్థి బీసీ అభ్యర్థి కనపడుతున్నాడు. మాకు కాంగ్రెస్ జెండా మాకు అవసరం లేదు. నవీన్ యాదవ్ అనేటువంటి యాదవ్ అభ్యర్థి మాకు కనపడుతున్నాడు. మేము ఈసారికి అతన్ని గెలిపించుకోవడానికి మేము సపోర్ట్ ఇస్తున్నాం. రేపొద్దున ఖైరతాబాద్ జరగనండి, జిహెచ్ఎంసీ జరగనండి, లేదు ఎక్కడన్నా ఉప ఎన్నిక రానండి, బీసీలకు టికెట్ ఇస్తే మేము పార్టీలకు అతీతంగా వాళ్ళకి సపోర్ట్ గా చేస్తామని ఒక ఎజెండాని ఇప్పటి నుంచైనా జూబ్లీహిల్స్ క్రియేట్ చేయమనండి. బీసీ సంఘాలందరినీ ముందుకొచ్చి ఇవాళ నవీన్ యాదవ్ కి మేము సపోర్ట్ చేస్తున్నాం, బీసీ అభ్యర్థిని గెలిపించండి, ఒక బస్తీ అభ్యర్థిని గెలిపించండి, ఒక సామాజిక తరగతిని డౌన్ క్లాడ్ వర్గంగా భావిస్తున్న వ్యక్తిని ఆ చట్టసభలోకి పంపండి అని చెప్పేసి ఒక నినాదాన్ని బీసీ సంఘాన్ని వినిపించమనండి. అలా ఎందుకని చేయట్లేదు? ఇంకొకటి, ఇప్పుడు ఈ రౌడీ అనేటువంటి లైన్ కూడా ఏమైనా బీసీలని పోలరైజ్ చేసే పరిస్థితి అవకాశం అని కనబడుతున్నదా? వాస్తవానికి ప్రత్యేకించి వాళ్ళు చాలా మందిని ఎవరినైతే పాయింట్ అవుట్ చేసి రౌడీలు అంటున్నారో వాళ్ళు చాలా మంది యాదవ్ వ్యక్తులు ఉన్నారు ఎక్కువగా. అంటే వీళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా వాళ్ళ ర్యాలీలో తిరిగిన వాళ్ళు వీళ్ళందరూ అంటే ఆ సామాజిక వర్గాల్లో మమ్మల్ని రౌడీనిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక వర్షన్ వెళ్తుంది. నిజానికన్నా ఇప్పుడు నవీన్ యాదవ్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఎప్పుడో చిన్న శ్రీశైలం యాదవ్ మీద, ఇప్పుడు నుంచి కాదు.
ఎప్పుడో టీడీపీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న కేసులు. అరే అప్పుడు 2001లో కేసీఆర్ నవీన్ యాదవ్ శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రచారం చేశారు. వాళ్ళు తమ నాయకుడు అనుకున్నారు. వాళ్ళ ఇంటికి కేసీఆర్ పోయాడు. సరే చిన్న శ్రీశైలం నేను డబ్బులు కూడా ఇచ్చాను, కారు కూడా ఇచ్చాను ఏదో చెప్తున్నాడు. సరే అవి మనకు తెలియదు. కానీ వాళ్ళ మధ్య సఖ్యత ఉందా లేదా? బీఆర్ఎస్ పార్టీలో ఉంటే గొప్పోడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటే రౌడీ అవుతాడా? ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ చూపించేగా నువ్వు రౌడీ అని నవీన్ యాదవ్ అనేది. నవీన్ యాదవ్ మీద కొత్తగా కేసులు లేవు కదా. చిన్న శ్రీశైలం యాదవ్ మరి కేసీఆర్ దగ్గర తీశాడు కదా, బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా తెలంగాణ ఉద్యమ కారుడిగా చూపించాడు కదా. మరి ఆ రోజు కనపడని కేసులు, ఆనోడు కనపడని రౌడీ ఇయ్యాలేదా కనపడుతుంది? అది కూడా చాలా మంది బీసీలో ఆలోచిస్తున్నారు. ప్రత్యేకించి బస్తీల్లో ఈ నినాదం రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉందన్న. కాకపోతే మీరు అన్నది కరెక్ట్. ఇలా బీఆర్ఎస్ కి మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎండగట్టడానికి. సహజంగా ఉప ఎన్నిక గవర్నమెంట్ కి అడ్వాంటేజ్ గా ఉంటుంది. కానీ ఈసారి గవర్నమెంట్ చాలా ఫైట్ చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఉండి కూడా మంత్రులు అందరూ తిష్టవేసి కూడా చాలా పొలిటికల్ ఫైట్ చేయాల్సి వస్తుంది. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపగలిగితే బాగుండేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని ఎత్తి చూపటంలో ఎక్కడో బీఆర్ఎస్ పార్టీ రాజీ పడుతుంది. ఆ రాజీకి ఉన్న కారణం ఏంటో తెలియదు. కేవలం నవీన్ యాదవ్ ని టార్గెట్, క్యాండిడేట్ ని అంటే వాళ్ళు కూడా క్యాండిడేట్ ని టార్గెట్ చేస్తున్నారు. అది క్యారెక్టర్ ని కొట్టడానికి ప్రయత్నం. అవును, ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం లేడీ వర్సెస్ రౌడీ కదా. గోపీనాథ్ కూడా సొంత పార్టీ బీఆర్ఎస్ నాయకుల మీదనే దాడులు చేయించండి. అవును, బీజేపీ నాయకుడి మీద దాడి చేయించండి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారాలు ఇవన్నీ. ఇప్పుడు మీరు రాహుల్ సీతారెడ్డిని ఇంటర్వ్యూ చేయండి, చాలా చెప్తారు మాకంటి గోపీనాథ్ గురించి. సార్ అలాంటి చాలా ఇన్సిడెంట్స్ వాళ్ళ పార్టీలో వాళ్ళకున్నాయి, అవతల పార్టీ లీడర్స్ ఫేస్ చేసిన. ఇప్పుడు ఎందుకు రాహుల్ సీతారెడ్డి అన్నానంటే ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆయన స్టేజ్ మీదనే తిట్టుకున్నారు కదా ఇద్దరు. అవును, స్టేజ్ మీదనే తిట్టింది కదా సొంత పార్టీ లీడర్ ని. అవును అవును. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అన్న ఇవన్నీ గ్రౌండ్ లో జనాలు చూడరు, ఆలోచించరు అనుకునే పొరపాటు జనాలు అన్ని గమనిస్తారు, టైం వచ్చినప్పుడు చూపిస్తారు. చిన్న శ్రీశైలం కేసీఆర్ కలిసి ప్రచారం చేసిన ఫోటోలు వీడియోలు అన్ని తిరుగుతూనే ఉన్నాయి కదా. తిరుగుతూనే ఉన్నాయి కదా. మొన్న సల్మాన్ ఖాన్ అనే ఒక ఆయనకి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి తీసుకున్నాడు. ఆయన మీద కూడా రౌడీ షీట్ ఉంది, పోక్సో కేసు ఉన్నది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మీద రౌడీ షీట్లు లేవు అన్న, చాలా మంది మీద రౌడీ షీట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే సరే ఇవన్నీ పక్కన పెడితే బీసీ నాయకత్వానికి వస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేయాలని నేను. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది బీసీలు అనుకున్నారు మాకు నాయకత్వం వస్తుంది, మా చేతుల్లోకి రాజ్యాధికారం వస్తుంది, మాకు సెకండ్ లీడర్షిప్ అన్న వస్తా అనుకున్నారు యాక్చువల్గా. కానీ సెకండ్ లీడర్షిప్ ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అంటున్నారన్న. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద బీసీ నాయకుడు ఎవరు? తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ లో. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? టీడీపీ పార్టీ నుంచి వచ్చాడు. తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టాడా? బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి తయారయ్యాడా? గంగుల కమరాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎక్కడి నుంచి తయారయ్యాడు? ఎల్ రమణ ఎక్కడి నుంచి తయారయ్యాడు? అంటే వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న బీసీ నాయకులు తప్ప ఎవరో శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు కనపడుతున్నారు తప్ప తెలంగాణ ఉద్యమం నుంచి కనీసం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదిగిన బీసీ నాయకులు ఎంతమంది సెకండ్ గ్రేడ్ నాయకులుగా ఉన్నారు? సో వాట్ అబౌట్ బీజేపీ టోటల్ ఎలక్షన్? లాస్ట్ క్వశ్చన్. సబ్జెక్ట్ బీజేపీ వైపు పెడితే అనవసరంగా టైం వేస్ట్ అనుకోవాలి. ఎందుకట్లా? అంటే వాళ్ళు పరిహారంలో లేరు, పోటీలో లేరు, అంతేనా? గ్రౌండ్ లో సరిగా లేరు. అంటే లాస్ట్ టైం 26,000 ఓట్లు పడ్డాయి వాళ్ళకి. అంటే మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉందనే పోటీలో లేరా, లేకపోతే వాళ్ళ వర్కే లేదా? అసలు వాళ్ళ పార్టీ సీరియస్ గా తీసుకుంది అక్కడ. ఒక టైంలో లంకెల దీపక్ రెడ్డి అని క్యాండిడేట్ ముందుగానే అనుకున్నారు. ఆయన తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పరిచయం చేసి వచ్చారు. తర్వాత నేను క్యాండిడేట్ కాదని ఆయనే చెప్పుకోవటం. సో ఆ పార్టీలో అసలు సీరియస్నెస్ లేదు బేసికలీ. అంటే కిషన్ రెడ్డి గారు మరి ఎందుకో ఆయన ఎంపీ అయినప్పటికీ కూడా మొదటి నుంచి అక్కడ పార్టీని స్ట్రెంథన్ చేయడంలో కొంత ఫెయిల్యూర్ జరుగుతుంది అనేటువంటిది నా వాదన. కానీ బీజేపీ ఫైట్ లో లేదు. ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఉంది. నాయకులు కూడా ముఖ్యమంత్రిని అంటే కాంగ్రెస్ కి మేము సపోర్ట్ చేస్తామనడం కూడా ఒక షాకింగ్. అంటే టీడీపీ ఉంది కదా ఆల్రెడీ అక్కడ కమ్మ సమాజం. అవును, సైలెంట్ గా ఉండి పనిచేయడం వేరు, ఓపెన్ గానే వాళ్ళు ప్రకటించారు. గతంలో లాస్ట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడేమో చెప్పకుండా చేశారు. ఈసారి డైరెక్ట్ గా ఓపెన్ గా ప్రకటించారు. అందులో కమ్మ సామాజిక వర్గం అభ్యర్థి అవతల ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కాదని చెప్పేసి చంద్రబాబు సపోర్ట్ కూడా వాళ్ళకే కదా. సహజంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తోనే చూస్తారు, వాళ్ళతోనే అటాచ్మెంట్ కదా. ఇప్పుడు వాళ్ళ మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ గా ఉండే మీడియా కూడా రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉంటది. అంటే ఆటోమేటిక్ గా రేవంత్ రెడ్డి వాళ్ళతో కనెక్ట్ అయిపోయాడు. ఆ బ్యాచ్ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉంటూ వస్తుంది. అందులోనూ బీఆర్ఎస్ పార్టీ గెలికి మరి వాళ్ళతో దూరం చేసుకుంది. వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ టైంలో కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ అవన్నీ మళ్ళీ దాన్ని డ్యామేజ్ చేసుకున్నాం అనుకుని రివ్యూ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇంకా సెటిలైట్ కానట్టే అనిపిస్తా ఉంది. చూడాలి. ఎనీవే ఇప్పటి వరకు అయితే కొంత ఫైట్ అయితే చాలా టఫ్ ఫైట్ ఉందన్న నిజానికి. కానీ అధికార పార్టీ కాబట్టి, అధికారం చేతిలో ఉంది కాబట్టి
మీకు తెలియంది కాదు, మునుగోడులో బీఆర్ఎస్ ఓడిపోయే అవకాశం ఉన్న బీఆర్ఎస్ గతంలో గెలిచింది. కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీకి స్కోప్ ఉంది, ఉపయోగించి పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. కానీ పెద్ద మెజార్టీ ఎవరికి వచ్చినా వస్తుందని నేనైతే అనుకోను. ఎవరికి వచ్చినా చాలా తక్కువ మెజార్టీతోనే బయటపడతారని నేను అనుకుంటున్నాను. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తీక్, థ్యాంక్ యూ. ఇది ప్రముఖ విశ్లేషకుడు కటా కార్తీక్తో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.